హిందూ నేను వదిలేస్తాను హిందూ మతాన్ని అని చెప్పిన మాట వాస్తవం 1935 లో. ఆ తర్వాత దళిత సమాజానికి గద్దెల్లెక్క ఆ ముస్లిం కావచ్చు లేకపోతే క్రైస్తవులు కావచ్చు గద్దెల్లెకి దళిత సమాజాన్ని ఎత్తుకపోతుంటే ఇది కాదని ఒక దూరదృష్టితో ఆలోచించారు అంబేద్కర్. ఆలోచించి ఈ నా సమాజానికి ఏదో ఒక దారి చూపెట్టాలని ఉండగా లేకపోతే ఇదంతా ఎక్కడో విచ్ఛిన్నం అయిపోద్దని చెప్పి సంతు బాబా గాడ్గేకు ఒక మాట ఇస్తాడు. ఈయన నేను ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం క్రైస్తవ ఇస్లాం స్వీకరించాను, నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నా. బౌద్ధం జీవహింస అనే దాన్ని వ్యతిరేకిస్తుంది, జీవుల హింస చేయడాన్ని. ఇందులో ఒక మనిషి ఎట్లా ఉన్నతంగా బతకొచ్చు, దీనికి సమానమైన ఆలోచన విధానం జీవన విధానం ఉంది కాబట్టి నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం. మరి అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగించే ఈ మూర్ఖులంతా కూడా ఆయన పేరు ఎందుకు ఇవన్నీ ఎందుకు ప్రజలకు చెప్పరు? కాబట్టి కంచె ఏలే కావచ్చు, ఈ శాంసన్ గారు కావచ్చు, లేకపోతే ఇలా నడిపించిన అందరూ కూడా చెప్తున్నాను, మీరు అంబేద్కర్ పేరు పేరు ఎత్తడానికి అర్హత లేదు,